మనది 100K అయింది. అదేది మొత్తం మీ వల్లనే అయింది. బ్యాండ్ పార్టీ అనుకో 100K అనుకో అనాల మొత్తం బ్యాండ్లు ఇప్పుడు. ఇది వచ్చేసి నాది లాస్ట్ వీడియో అవుతుంది. మాకు నువ్వు ఉంటే చాలు, మాకు డబ్బు అవసరం లేదు. మాకు నువ్వు ఉంటే చాలు, మాకు డబ్బు అవసరం లేదు. కావాలా చెప్పు, నీ కాలు ముఖం అంటే ముక్కుతా. మీకు రికార్డింగ్ వినిపిస్తే ఒకసారి మీరు కూడా వినండి. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్. సో ఈరోజు వీడియో వచ్చేసి మనది 100K అయింది. అదేది మొత్తం మీ వల్లనే అయింది. ఒక చిన్న సస్పెన్స్ కూడా ఉంటుంది. ఒక చిన్న సస్పెన్స్ గురించేనా? చూడు వీడియో చూడు, నీకు అర్థమైపోతుంది. వీడియో మేమే చూడాలి, మేము వీడియో చూడాలి. సరే వీడియోనే చూడరా బై. మళ్ళీ వీడియో చూడండి. మన అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? సరే వీడియోలో ఉండండి రా బై. నన్ను దమ్ చేయగారు, నాకు జర మైండ్ ఖరాబ్ అయింది. 100K వచ్చినాక మళ్ళీ మైండ్ ఖరాబ్ అయింది. చెప్పు. సరే మీకు అట్లనే ఉంటుంది, నాకు ఉంటుంది అట్లా. నీ కాదు, నువ్వు కొత్తగా కాదు బ్రో. ఇప్పుడు మీకు సెలబ్రేషన్ అని చెప్పారు కదా, ఇక ఈడు కూడా దావత్ అంటుండు. 100K అయింది మళ్ళీ. చేద్దాం బ్రో, 100% చేస్తాం. అందుకనే 50,000 పెట్టుకుని సరే. एक मेरा दो तेरा, एक मेरा दो तेरा, एक तेरा एक मेरा. ఏం చేద్దాం అనుకుంటున్నాం? నేనైతే మొత్తం ఇక ఫస్ట్ ఏమనుకున్నా తెలుసా, సెలబ్రేషన్స్ తర్వాత మిగిలిన పైసలతో కొంచెం అన్నదానం లాగే మనం చేస్తా. బయట ఉంటారు కదా, ఇంకా అది పట్టి చేస్తారా కొనక్క. నువ్వేమన్నా బ్యాండ్ అన్నా? బ్యాండ్ 100K సెలబ్రేషన్ అనగా ఈడు ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతారు. 100% చేయాలి దానికి. రెండు సంవత్సరాల కష్టమా, ఎంతమందిని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చినా మనకి తెలుసు. అటు అది బ్యాండ్ నేను బ్యాండ్ పార్టీ అనుకో 100K అనుకో అనాల మొత్తం బ్యాండ్లు ఇప్పుడు. నువ్వేం చేస్తావు? నన్ను అడగావా? సినిమాకి నేను అలాగే ఇలా కాదు కానీ, ఇగో పెద్ద మనుషులకు పెట్టాను గొప్పని కాదు కానీ, మొగజీ వాళ్ళకి ఉంటాయి కదా స్ట్రీట్ డాగ్స్, ఆలీలు ఉంటారు, వాళ్ళకి అన్నం పెట్టేసి. అలా నువ్వు స్ట్రీట్ డాగ్స్ అయితే ఇంకేముంది, సినిమాకి పోతా దేవికి. ఇంకా అన్ని పైసలతో సినిమాకి అంటే డాగ్స్ పెడతారంట. నువ్వు కూడా ఒక ప్లేట్ వేసుకో, నువ్వు కూడా వేసుకొని తినవాలి. ఇప్పుడు ఏంటంటే 100K సెలబ్రేషన్ వీడియో అయితే వస్తుంది. పైసా గుట్టు మనీ రోకడా రూపీ డాలర్. సో గైస్ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి 100K సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి నాకు కూడా ఉంది 100%. బట్ ఏంటంటే నాకు కొద్దిగా పరిస్థితుల వల్ల ఇది వచ్చేసి నాది లాస్ట్ వీడియో అవుతుంది. అంటే 100K వరకు నేను ఉందాము అని చెప్పి అనుకున్నా. బట్ ఏంటంటే 100K వరకు ఎట్లా గుంజుకొచ్చినా నాకు తెలుసు. అది ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మనము పోతున్న బండిని మొత్తం ఇంజన్ ఖరాబ్ అయిపోయి దాన్ని మళ్ళీ రిపేర్ చేసి నూక్కుంటా పోయి స్టార్ట్ చేసి ఒక టార్గెట్ కి రీచ్ చేసి వచ్చినాము. ఓకే, అట్లా రీచ్ చేసేసినాము, అయిపోయింది స్టోరీ. చాలా థ్యాంక్ యూ ఇంతవరకు సపోర్ట్ చేసినంతవరకు. అంటే కాదు, ఇప్పుడు నిన్ను పైసలు అడిగినందుకు ఇవన్నీ చెప్తున్నాను. దావత్ అడిగినందుకు లేకపోతే అడిగినందుక. అరే పైసలు అడిగినందుకు కాదు, పాట అడిగినందుకు. ఒక మాట, ఒక సింపుల్ మాట చెప్తానా? అరే నీకు ఒక మాట నేను చెప్తే నువ్వు మాట్లాడు. మాకు నువ్వు ఉంటే చాలు, మాకు డబ్బు అవసరం లేదు. మాకు నువ్వు ఉంటే చాలు, మాకు డబ్బు అవసరం లేదు.
మేము డబ్బు కాశీ మేము ఇన్ని రోజులు అయితే పైసల గురించి అయితే ఆశించలేదు కదా. అరే నేను నీకంటలేను రా, అందరం అంటున్నాం. కావాలి చెప్పు, నీ కాలు ముఖం అంటే ముక్కుతా. నిజంగా నా కాలు ముఖం ముక్తా. డబ్బులు మాకు వద్దు, డబ్బులు ఇంకా దేని గురించి గమ్మున ఫస్ట్ నేను చెప్పేది దగ్గరగా 2 సంవత్సరాలు కష్టపడ్డావు. నేను చెప్పేది అరే అన్న నువ్వేందా ఎడిపోతావా? నేను చెప్పేది మీరు అర్థం చేసుకోవాలి కదా, జర ఇన్నోడ్రి. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోయినావు అనుకో, 1,00,000 మంది నేను అభిమానించేటోళ్ళు నీ వీడియోలు చూస్తారు, వెయిట్ చేస్తారు రోజు. అరే ఏం అప్డేట్ వస్తుంది, ఏం అప్డేట్ వస్తుంది. మరి వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళకన్నా వాళ్ళందరూ రోజు నువ్వు లేని మాకు గుర్తింపు ఎక్కడదానా? అట్లుండదు బేట. ఇది చూడు నేను చెప్తాను ఒక విషయం. నువ్వు అప్పుడే ముఖం ఎందుకు టెన్షన్ అవుతావు? నువ్వు కెమెరాని చూడరా భయ్. కెమెరా చూడా ఈ వీడియో ఎందుకు అని చెప్పి ఇగో ఇది చూడు. ఇది నువ్వు ఏం చెప్పి పిలిచినావు అన్న? సెలబ్రేషన్ వీడియో చేద్దాం రా. అరే నువ్వు పైసలు చేతిలో పెట్టకనా, పైసలు అరే నువ్వు పైసలు చేతిలో పెట్టకనా, పైసలు నేను ఏమంటున్నా బ్రో? అరే అన్న నువ్వేమనకని అవసరం లేవు అన్ని. అందరం వెళ్ళిపోతాం. నేను కష్టపడు అంటే వెళ్ళిపోతా అంటే మొత్తానికి వెళ్ళిపోను కాక బ్యాక్గ్రౌండ్ లో ఉంటా. ఏమవుతూ ఈ బ్యాక్గ్రౌండ్ నువ్వు ఏం చేస్తావు? జాబ్ చేసుకుంటున్నావు? నేను జాబ్ చేస్తున్నాను. మళ్ళీ నాకు ఎట్లా నడుస్తుంది మరి జాబ్ ఇవన్నీ కాదన్నా బాబు, నువ్వు మాట తిప్పకు నా దగ్గర. ఒకటన్నా నేను ఇంకోటి మాట చెప్పాలా, అందరికి చెప్తున్నా. ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేసుకునేటోని తమ్ముడు యూట్యూబ్ ఛానల్ పెట్టు తమ్ముడు అని చెప్పింది నువ్వు, పెట్టించింది నువ్వు, ముంగడికి నూకింది నువ్వు. నీ సపోర్ట్ తోటి ముంగడికి వెళ్ళినా ఇంతమంది నిలబడ్డాము. ఇప్పుడు నువ్వు లేకపోతే మేమేం చేయాలి? పరేషాన్ టాక్స్ ఉందన్నా అన్న, పరేషాన్ టాక్స్ అని పేరుంది కదా ఆ ఛానల్ కి. బ్యాక్ బోన్ నువ్వు, మెయిన్ నువ్వు లేందుకో మేమెందుకు అన్న? హ్యాపీ మూమెంట్ ని మొత్తం నువ్వు స్క్రోల్ చేస్తున్నావు అని నిజం చెప్తున్నా. 1,00,000 మందిని సంపాదించినావు. 1,00,000 ఏదో ఒకటి 1 మిలియన్ కూడా అవుతుంది. కానీ ఏంటంటే నేను నీకు అర్థమైతలేదు బ్రో. కానీ ఏంటంటే చాలా బోగిల్లా మేము ఉంటాం అన్న. ఇంజన్ లా మా ముంగడు నడిపి అదొకటి చాలా. అదేంటున్నా కదా నేను బ్యాక్గ్రౌండ్ లో ఉంటా. బ్యాక్గ్రౌండ్ నుండి వద్దు మాకు. ఇగో బ్యాక్గ్రౌండ్ నుండి వేస్తానా నువ్వు ఉంటేనే ఈ దినం ఈ ఛానల్, మేము, ఈ పబ్లిక్, ఈ వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ అంతా ఇదంతా మాకు అవసరం లేదన్నా. వెళ్ళిపోతున్నావు గుల్లబాయ్ చెప్పు. మళ్ళా బయట పెట్టకు చెప్పానా జర నువ్వనా దోస్తు అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాయి. చూసాం బ్రో. ఇక నాకైతే ఇదైతే టార్గెట్ పెట్టింది ఒకటే బ్రో. మీరు ఎంత చెప్పినా సరే నాకు తర్వాత ఆలోచించుకుంటాం. 100 ఒకసారి మాట చూడు బ్రో. వీడియో ఎండ్ చేసేది ఏం చూసుడనా, ఏం ఎండింగ్ ఏమో అని అర్థం. అంటే నేను 100K సెలబ్రేషన్ చేసి దాని తర్వాత చూద్దాం. కానీ ఏంటంటే సెలబ్రేషన్స్ బాగా అవుతున్నాయి, సెలబ్రేషన్స్. సరే బ్రో, నాకు ఎవరు కూడా ఏడ్చుకుంటే సెలబ్రేషన్స్ చేయడు, మేము చేస్తున్నాం ఏడ్చుకుంటే సెలబ్రేషన్స్. మా 100K అయింది ఇప్పుడు మేము హ్యాపీగా ఉన్నాం. దగ్గర 2 సార్లు నుంచి కష్టపడుతున్నా. నిద్ర ఉంటలేదు అన్న, నిద్ర. నువ్వు ఈ రోజులో ఒక సబ్స్క్రైబ్ చేయమంటే ఎవడు చేస్తాడన్నా? గుంజుకు నుంచి 1,00,000 మందిని సంపాదించినావు నువ్వు. దాన్ని మొత్తం 1,00,000 అంటే చిన్న మాట అస్సలు కాదు. టైం పడ్డదేమో, టైం పడ్డది. కానీ నవ్వేరు బ్రో. ఎవరు నవ్వేరు? నవ్వని అన్న, జబ్బు నవ్వుతా నవ్వని. నవ్వేరు, తొక్కనికి చూసారు అలా చెప్పాలి చెప్పు. కాదా ఇప్పుడు మనం చేస్తున్నాం కాబట్టి అవన్నీ అప్పుడే వాళ్ళు నవ్వినప్పుడే నేను ఒకేసారి వాళ్ళు నవ్వినప్పుడైనా ఆగిపోదాం అనుకున్నా. కానీ ఏంటంటే మీ అందరి కోసం 100K గురించి చెప్తున్నా. సరే నవ్వేరు, తొక్కనికి చూసారు, కానీ ఈ 6 దినం వాళ్ళ ముంగడ నుంచి నువ్వు 1,00,000 సంపాదించినావు కదా, 1,00,000 సంపాదించుకున్నావు కదా. ఒక్కొక్కరికి ఇప్పుడు 1,00,000 కావాలంటే ఆలోచించుకొని చేద్దాం. చలో కష్టపడ్డావు, నిలబడ్డావు, అలా నిలబడు. ఇంతమందికి దగ్గర ఇంతమంది ఇంకా నువ్వు తలుచుకుంటే ఇంకా చాలా మందిని ముంగడు తీసుకురాగలుగుతావు. ఇవన్నీ కాదు,
చలో పోని పోనీ వద్దాం, తర్వాత చూద్దాం. నా ఇంకా ఇట్లా మాట్లాడతారని చెప్పి అస్సలు అనుకోలేదు. ఇంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు, వానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని ఒకడు 100K కాదు ఏం కాదు డమ్మీ ఛానల్ అది ఇది అని చెప్పేసి కొంతమంది చెప్పారు. మీకు రికార్డింగ్ వినిపిస్తే ఒకసారి మీరు కూడా వినండి. కానీ ఒకటి రికార్డింగ్ నాకు చాలా కామెడీ అనిపించింది అనమాట. ఆ రికార్డింగ్ చూద్దాంలే, అది అంత అవసరమే లేదు. ఏదంటే వాడిని లేపినట్టు అవుతుంది మళ్ళీ. కానీ ఎవరెంత ఏమనుకున్నా సరే మీరు మాత్రం నా ఛానల్కి అంటే మన ఛానల్కి ఇట్లా సపోర్ట్ చేసి 100K దాకా తీసుకొచ్చారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా పెద్దగా అయితే 100% మీ ముందుకు తీసుకొస్తాం. ఇది చాలా డమ్మీ నా ముందు, సో దానివల్ల మీ ముందుకు తీసుకొస్తలేను. చూద్దాంలేండి. థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు.